జడ్జి గారు ఒక ఆయన యెరూషలేము యాత్రకి వెళ్ళాడట. అన్ని తిరిగి గోల్గోతా అనబడిన కపాల స్థలాన్ని ఎక్కుతా ఉంటే, అప్పటి రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన ప్రయాణం ఉండింది. కావాలనే అనుకూలమైన మార్గం ఉన్న యేసుప్రభు ఎక్కినట్టు ఎక్కడానికి ట్రై చేశాడట. కొంత దూరం ఎక్కి ఒక రాయి దగ్గరకు వచ్చి ఆ రాతిని పట్టుకొని ఆ అధికారి తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉన్నారన్న సంగతి కూడా వదిలేసి పెద్దగా ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఎందుకు ఏడుస్తున్నారు? అందరూ చూస్తున్నారు సార్ మిమ్మల్ని. సార్ పరువు పోతుంది సార్, ఏడవకండి సార్. ఏంటి సార్ చిన్నపిల్లలు ఏడుస్తారేంటి సార్ అంటే, నన్ను ఆపకండి అయ్యా, 4 అడుగులు వేయటానికే నాకు చేత కాలేదు. ఒట్టి మనిషిని, ఏ బరువు లేదు నాకు. కానీ నా ప్రభు భారభరితమైన సిలువను భుజాన వేసుకొని కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకుని కాళ్ళకు రక్తసిక్తమై రక్తం కారిపోతూ ఉంటాయి. ముళ్ళు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు కొట్టి ముందుకు నెడుతూ ఉంటాయి. ఈ కపాల స్థలం, ఈ కొండ ఎలా ఎక్కాడో నాకు అర్థమైంది. ఎంత యాతన అనుభవించాడో కదా, నా కోసమే కదా, ఈ పాపాత్ముడి కోసమే కదా అని ఇంకా పెద్ద పెద్దగా ఏడుస్తుంటే విన్న వాళ్ళు కూడా ఏడ్చారట. నిజమే.